తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ పెట్టే యోచనలో టీపీసీసీ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది సార్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి ఒక ప్రపోజల్ పెట్టారట. సో గతంలో ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని చెప్పేసి టీపీసీసీ తీర్మానం కూడా చేసింది. కనీసం రాజ్యసభకైనా పంపాలని ప్రయత్నాలు చేశారు. కానీ సోనియా గాంధీ రాజ్యసభ నుంచి ఎంపీగా రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి లేదా భువనగిరి నుంచి పోటీ పెట్టాలనే కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉండవచ్చు? ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఈ లోక్సభ? సోనియా గాంధీని ఇక్కడ నుంచి అన్నారు, అయిపోయింది. కాకరికి రాజ్యసభ అన్నారు, అయిపోయింది. ప్రియాంక గాంధీ అన్నారు, అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు. మేము యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో అప్పుడు నక్సలైట్ విద్యార్థి సంఘాలు బలంగా ఉండేవి, పీడిఎస్యు, ఆర్ఎస్యు. గద్దర్తో మీటింగ్లు పెట్టేవాళ్ళు. గద్దర్ మీటింగ్ అంటే కొన్ని వేల మంది వచ్చేవారు. రాత్రి 12, 1 వరకు కూడా మామూలుగా ఉండేది కాదు. సో ఏ మీటింగ్ అయినా గద్దరు పేరు ఉండకుండా ఉండేది కాదు. గద్దరు రాకపోని ఎందుకు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా గద్దర్ పేరు పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళంటే గద్దర్ అంటే జనం వస్తారు. టైంకు ఏదో అనివార్య కారణాలు అయితే గద్దర్ రావడం లేదని చెప్పేవాళ్ళు. సో అలా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. సో ప్రధాని రోజు తీర్మానాలు చేస్తారు, సోనియా గాంధీని పోటీ చేయండి. సోనియా గాంధీ ఇప్పుడు అది ప్రత్యర్థులకు ఒక రోజుకి ఆయుధం అవుతుంది. సోనియా ఎందుకు తెలంగాణను ఎంచుకోలేదు, రాజస్థాన్ ఎందుకు ఎంచుకుంది, తెలంగాణ పైన ప్రేమ లేదా అని ప్రత్యర్థులు రేపు కౌంటర్ నరేటివ్ చేస్తే కాంగ్రెస్ నష్టం కదా. నిజంగానే వాళ్ళు చేయదలుచుకుని వీళ్ళు తీర్మానం చేస్తే ఉపయోగం ఉన్నది. వాళ్ళు చేయదలుచుకున్నప్పుడు వీళ్ళు తీర్మానాలు చేస్తే ఇంకా నష్టం కదా కాంగ్రెస్కు. ఇప్పుడు నాకు తెలియదు రాహుల్ గాంధీ చేయదలుచుకొనే ఈ తీర్మానం కాంగ్రెస్ చేస్తుందో. కాంగ్రెస్లో ఏంటంటే అధిష్టానం మెప్పు పొందడానికి, ఆ గాంధీ కుటుంబాన్ని ఆనందపరచడానికి అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి తీర్మానాలు పోతాయి. తెలంగాణ కాదు, కర్ణాటక నుంచి పోయింది, రాజస్థాన్ నుంచి పోయింది. దేశంలో ప్రతి రాష్ట్రం నుంచో తీర్మానం పోతుంది. సోనియా గాంధీ చేయాలి, రాహుల్ గాంధీ చేయాలి, ప్రియాంక గాంధీ చేయాలి. అసలు ఇది ఏమి రాజకీయం నాకు నిజంగా అర్థం కాదు. అది వాళ్ళు చేయరు. అది చేయకపోతే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా, రాహుల్, ప్రియాంకల మధ్య పైన ఉన్న భక్తిని చాటుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే వీళ్ళ భక్తి ప్రవృత్తులు చాటుకోవడానికి అధిష్టానం ముందు ఉపయోగపడుతుంది. దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్కు పొలిటికల్గా ఏం ఉపయోగపడుతుందో నాకైతే డౌటే. ఆ హైకమాండ్ కూడా ఎందుకు ఎలా చేస్తుందో నాకు అర్థం కాదు. మరి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నప్పుడు మీరు ఎందుకు తీర్మానాలు చేస్తారని అంటే అబ్బాయి చూడు ఇంతమంది అడుగుతున్నారు సోనియా గాంధీని, అడగరా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అడుగుతారు, ఏమున్నది అలా. సో తీర్మానం చేయాల్సిన అవసరమే లేదు కదా. సోనియా గాంధీకి దేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలకు విధేయత ప్రకటించాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఈ రకమైన పొలిటికల్ మూవ్స్ పార్టీకి నష్టం చేస్తాయి. కొన్ని రోజులకు డెఫినెట్గా ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. అసలు సోనియా కుటుంబానికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎందుకు పోటీ చేయరు? చూడండి, తెలంగాణ కాంగ్రెస్ అడిగింది, సోనియాని అడిగింది, ప్రియాంకను అడిగింది, రాహుల్ని అడిగింది, వాళ్ళు ఎవ్వరు పోటీ చేస్తలేరు. ఇక ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ఎక్కడ బలంగా ఉంది అందరికీ తెలుసు. నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్లో బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉంది? సౌత్లో బలహీనంగా ఉంది. మరి నీ మోడీ మీకు ప్రత్యర్థి అయితే మీరు మోడీని ఎక్కడ ఎదుర్కోవాలి? వాళ్ళ బలమున్న క్షేత్రంలోపై ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు మనకు సినిమాలలో పాత తెలుగు సినిమాలు చూపెడతారు, హీరో ఏం చేస్తాడు, విలన్ ఇలాకాకు పోయి అక్కడ ఎదుర్కొంటాడు. వీళ్ళు లేకుంటే విలను మా ఇంటికి వచ్చి నేను ఎటాకెత్తా అన్నారు. ఆ హీరో డైలాగ్ ఉంటాయి, నీవు ఎక్కడుంటే అక్కడ నీవు ఎంతమందినైనా తెచ్చుకో, నీ ఊర్లో, నీ వీధిలో, నీ ఇంటి ముందు నీ సంగతి చెప్తాను రా అంటాడు. అవునా కదా? కానీ నువ్వు మా ఇంటికి రా, నేను దాక్కుంటా డోర్ వెనకాల, నువ్వు వచ్చిన తర్వాత చూసి వెళ్ళ కొడతా అంటాడా? అది హీరోయిజం అవుతుందా? హీరోయిజం ఏంటి? ప్రత్యర్థిని ఎదుర్కోవాలి. అక్కడ హీరో విలన్ అని కాదు, ఇక్కడ ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. కానీ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ప్రత్యర్థి దగ్గర ఉన్న క్షేత్రంలో వెళ్ళి ఎదుర్కోవాలి. మీకు మహాభారత యుద్ధం ఉంటుంది. దుర్యోధనుడిని ధర్మరాజు చెప్తాడు, మీరు ఎవరినన్నా ఎంచుకో అంటాడు. కానీ దుర్యోధనుడు ఎవరిని ఎంచుకోలేదు, భీముని ఎంచుకున్నాడు. ఎందుకు? దుర్యోధనుడి ఫీల్డ్ గదాయుద్ధం. గదాయుద్ధం ఉన్నవాడు కనుక మరో గదాయుద్ధ యోధుని ఎందుకున్నాడు. కానీ ధర్మశాస్త్రాలు తెలిసిన ధర్మరాజుతో యుద్ధాన్ని ఎంచుకోలే, విలువిద్య తెలిసిన అర్జునునితో ఎంచుకోలే, అశ్వవిద్య తెలిసిన నకులుని ఎంచుకోలే, జ్యోతిష్యం తెలిసిన సహదేవుని ఎంచుకోలే. ఎవరిని ఎంచుకున్నాడు? తాను గదాయుద్ధ స్పెషలిస్ట్ కనుక గదాయుద్ధంలో ఆరుతేరిన భీముని ఎంచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తనకు బలమున్న చోటనే ఎదుటివాడు బలమున్న చోటనే ఎదుర్కోవాలి. అది కదా తెలివి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎదుర్కోవాలి మోడీని?
కేరళలో ఎదుర్కొంటుందా, వాయనాడులో పోయి రాహుల్ గాంధీ? అదే కదా కాంగ్రెస్ చేస్తున్న మిస్టేక్. తెలంగాణలో ఎన్నుకుంటుందా? ఖమ్మంలో ఏమున్నది? ఖమ్మం బీజేపీ ఉన్నది, మోడీ ఉన్నాడు. ఖమ్మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ గెలిస్తే అదేం గొప్పతనం నాకు అర్థం కాదు. అరే ఖమ్మంలో ఎవరు పోటీ ఏదో గెలుస్తారు కాంగ్రెస్ తరఫున? అక్కడ సోనియా, రాహుల్, ప్రియాంకలు కావాలి. అంటే అర్థం ఏంటి? మీరు బలహీనతను ప్రదర్శించుకుంటున్నారు. సురక్షిత స్థానం కావాలి, ఎక్కడా ప్రమాదం లేకుండా గెలవాలి. అది కాదు కదా మోడీ గొప్పతనం. చూడండి మీరు, ఆయన గుజరాత్లో సేఫ్ సీట్ లేవా ఆయనకు? వడోదరా లేదా? ఆయన గుజరాత్లో ఏ సీట్లో పోటీ అయినా గెలుస్తారు కదా. పోయి యూపీలో వారణాసిలో పోటీ చేశాడు. ఎందుకు? ఆ అక్కలని కొడితేనే దెబ్బ ప్రత్యర్థులకు పడుతుంది అని. దట్ ఈస్ ద లీడర్షిప్. లీడర్షిప్ అనేవారు ఎవరు అంటే ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళి ప్రత్యర్థిని ఎదుర్కోగలిగేవాడే నాయకుడు అవుతాడు. అందుకే మోడీ సక్సెస్ అవుతున్నాడు. ఎందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నాడు? కారణం ఏంటంటే వీరు మా ప్రత్యర్థిని వారి క్షేత్రంలో ఎదుర్కోక వేరే బయటకు వెళ్ళిపోతున్నారు. నువ్వు శత్రువును ప్రత్యర్థిని ముఖాముఖి ఎదుర్కోక పారిపోతే ఎట్లా గెలుస్తావు? యూ హెవ్ టు ఛాలెంజ్ మోడీ ఇన్ హిజ్ ఓన్ ఫీల్డ్. సో అది కదా ప్రత్యేకత. అలాంటప్పుడు హిందీ హార్ట్లాండ్లో పోటీ చేసి మోడీ మీద గెలవాలి. వారణాసి నుంచి పోటీ చేయాలి ప్రియాంక, రాహుల్, సోనియా ఎవరైనా. లేదు కనీసం యూపీలో పోటీ చేసి గెలవాలి. నేను సేఫ్ సీట్ వెతుక్కుంటా, నేను సురక్షితమైన శిబిరంలో ఉంటా అంటే ఎట్లా? ప్రత్యర్థి మీదికి వస్తుంటే యుద్ధభూమిలో ఎదుర్కొంటావు, కానీ నేను వెళ్ళి గోలో దాక్కుంటా అంటే ఎట్లా? లేదు నేను గుట్ట మీదకి ఎక్కుతా అంటే ఎట్లా? అంటే నాకు అర్థం కాదు. అందువల్ల ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కాదు. మీరు మోడీని ఓడించాలన్న కాంగ్రెస్కి ఏమైనా నిబద్ధత ఉంటే, ఓడించాలనుకుంటే ఫైట్ మోడీని స్ట్రాంగ్ హోల్డ్. నువ్వు బయటకు అయితే సౌత్ ఇండియన్ పోటీ అయితే ఏమొస్తుంది? ఎట్లా గెలుస్తారు? నీవు ఓడించగలగాలి. అక్కడ పోయి ఇంకో బీజేపీకి 70 సీట్లు 80 సీట్లు వచ్చి యూపీలో పోయి మోడీని ఓడించాలి. అది కదా సామర్థ్యం. మధ్యప్రదేశ్లో ఓడించాలి, రాజస్థాన్లో ఓడించాలి. బీజేపీని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇక్కడ ఓడించకుండా బీజేపీ కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? నాకు అర్థం కాదు. అందువల్లనే కాంగ్రెస్ తన సేఫ్ సీట్లకు వెళ్ళి, సేఫ్ హైడౌట్లకు వెళ్ళి ప్రత్యర్థులను ఎదుర్కోవాలనే రాజకీయ వైఖరే నీ దుర్బల స్థితిని తెలియజేస్తుంది. నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఫైట్ మోడీ ఇన్ స్ట్రాంగ్ హోల్డ్. అదే కదా మోడీ చేస్తున్నది. మోడీ మీరు దేశ రాజకీయాల్లో చూడండి, మోడీ ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళి కొడతాడు. ఈవెన్ ఫారిన్ పాలసీలో కూడా అదే మీరు గమనించండి. బాలాకోట్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కొట్టాడు. అందుకే గుస్కే మారే అన్నాడు చూడండి మీరు. సో ఇస్లామిక్ ప్రపంచంలో వెళ్ళి పాకిస్తాన్కు వ్యతిరేకంగా యూఏఈని, సౌదీ అరేబియాను, ఖతార్ను పోగేస్తాడు. అందుకే మోడీ అంత పాపులర్ లీడర్ అయ్యాడు. సో అది కాంగ్రెస్ నేర్చుకోకూడదా? మీరు మోడీ బలం ఉన్న చోట కాకుండా మోడీకి బలం లేని ఖమ్మంలో పోటీ చేసి గెలుస్తా అంటే అసలు నీ ఫైట్ ఎవరి మీద? కేరళలో వాయనాడు మీద పోటీ చేసి, వాయనాడులో ఫైట్ ఎవరి మీద? సిపిఎం పైన. నీ ప్రధాన ప్రత్యర్థం బీజేపీ, రాహుల్ గాంధీ ఏమో సిపిఎం మీద పోటీ చేసి గెలుస్తారు వాయనాడులో. సో ఇప్పుడు ఖమ్మంలో నువ్వు బీఆర్ఎస్ మీద పోటీ చేసి గెలవాలి, బీజేపీ కాదు కదా. ఆడ బీఆర్ఎస్ఏ వీకు, ఇక బీజేపీ ఏమీ లేదు కదా. అంటే నీవు ప్రధాన ప్రత్యర్థితో ఎదుర్కోవటాన్ని అవాయిడ్ చేస్తున్నావు. ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో అవాయిడ్ చేసినంత కాలం, మోడీని ప్రత్యక్షంగా ఎదుర్కోవటాన్ని అవాయిడ్ చేసినంత కాలం కాంగ్రెస్ బాగుపడదు. మీరు రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ గెలవదు. నేను విశ్లేషణ చేసి చెప్తున్నా. మీరు ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికే ధైర్యం లేకపోతే ఎట్లండి? నీకు మోడీ ఎక్కడ పోటీ? అరవింద్ కేజ్రీవాల్ చూడండి, గెలవడం తర్వాత సంగతి. ఆ కేజ్రీవాల్ వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు. ఢిల్లీలో కూర్చొని పోటీ చేసుకోలేదు, తన సేఫ్ సీట్లో వెళ్ళి వారణాసిలో పోటీ పడ్డాడు. అది కదా నాయకత్వం అనేది. సో అప్పుడు కదా నువ్వు నిజంగానే ఎస్ హియర్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ డిఫీట్ మోడీ అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు కలుగుతుంది కదా. ఇవాళ అవునన్నా కాదన్నా మోడీని ఓడించగలిగే శక్తి, బలము ఉన్న నాయకుడు కొరకు మోడీ వ్యతిరేక ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అది లేకపోయే వరకు టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మోడీకి ఎవరు పోటీ? మోడీ వారణాసిలో శంకారావం చేస్తున్నాడు. హిందీ హార్ట్లాండ్ నుంచి మోడీ శంకారావం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఖమ్మం నుంచి మెల్లగా దాన్ని రిప్లై ఇస్తాం, వాయనాడుకు పోయి రిప్లై ఇస్తాం, తమిళనాడులో పోయి రిప్లై ఇస్తాం, కర్ణాటకలో సేఫ్ సీట్ నుంచి రిప్లై ఇస్తాం. అంటే ఏమన్నా రాజకీయం అనుకుంటారు దాన్ని?